సార్ నమస్కారం సార్. సార్ ఈ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరి తెలంగాణలో చూసుకుంటే ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో, మళ్ళీ రోజుకు ఎన్నో మలుపులు తిరగడం చూస్తున్నాం. మొన్న కూడా కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పడం చూస్తున్నాం. చేస్తుంటే ఒకరిద్దరు చేస్తుండాలి, వాళ్ళు మాకేం తెలుసు అన్నట్టు మాట్లాడారు ఆయన. సో ఒకరిద్దరు చేసినట్టే కదా అని చెప్పేసి వాళ్ళు విమర్శించడం కూడా చూస్తున్నాం. మరి మొత్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి మీరేం చెప్తారు సార్? ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా సహజమైన ప్రక్రియ. అంటే రాజ్యం నిఘా అనేది రకరకాలుగా కొనసాగుతుంది. ఓకే. అవకాశం ఉన్న మేరకు ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరు ఎవరితో సంబంధాల్లో ఉన్నారు, ఎవరు ఎవరికి ఏ సలహాలు ఇస్తున్నారు, ఏ సంప్రదింపులు చేస్తున్నారు, ఇటువైపు నడిపిస్తున్నారు, అంటే వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ప్రపంచాన్ని వాళ్ళు ఎటు నడిపిస్తున్నారు అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకోవటం ద్వారా ఆ డేటా ఉంటే మన దగ్గర మంచిది అనేది ఒక పద్ధతి. తెలుసుకోవటంతో పాటు రికార్డ్ చేస్తున్నారు, రికార్డులు వాడుతున్నారు కూడా. మనం ఆల్రెడీ చూసాం ఓటుకు నోటు కేసులో వీడియో బయటకు వచ్చి చంద్రబాబు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి ఇరుక్కున్న వైనం చూసాం. ఆయన జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఫైనల్గా. అది చంద్రబాబు వాయిస్ అనే నిర్ధారణ కూడా జరిగింది. చంద్రబాబు అరెస్ట్ కాలేదు, కానీ చేయటానికి తగ్గ రూట్స్ అయితే దొరికినాయి కదా. సో ఇలా అవతల వాళ్ళని, అంటే అవతల వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వినటం ద్వారా తనని తాను అలర్ట్ చేసుకోవటం, తన వ్యూహాన్ని ఎలా నిర్మించుకోవాలో నిర్ణయించుకోవడానికి అవసరపడుతుంది ఒకటి. రెండోది, వాళ్ళని ఎక్కడైనా ఇరికించడానికి కూడా అద్భుతంగా ఉపయోగపడతాయి కాల్ రికార్డింగ్స్ అనేవి. ఈ ప్రయోజనాలు ఉండటం వలన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది. నేను మొదట చెప్పిన ప్రయోజనం కోసం మొదలైంది ఇది. ఆ తర్వాత ఇది అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రభుత్వంలోంచి దిగిపోయాక ఒకలాగా మాట్లాడతారు నాయకులు. చంద్రబాబు కూడా తన ఫోన్ ట్యాప్ అయినప్పుడు, అంటే తన కాల్ రికార్డింగ్ బయటకు వచ్చినప్పుడు ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నాడు. ఓకే. ఆయన ప్రభుత్వాల మీద అటాక్ చేశాడు. అంటే ఆయన అధికారంలో ఉన్నాడు, అప్పుడు సీఎంగా ఉన్నాడు. అక్కడ సీఎంగా ఉండగా జరిపినటువంటి ఫోన్ టాకే. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మాట్లాడాడు ఆయన. రేవంత్ రెడ్డిని పంపించి ఒక ఎమ్మెల్సీని కొనే ప్రయత్నంలో జరిగిన ఫోన్ టాక్ అది. సో ఆ తర్వాత ఎవరైనా సరే, ఏ నాయకుడైనా సరే అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, దిగిపోయిన తర్వాత ఒకలాగా మాట్లాడుతున్నారు. మన బీఆర్ఎస్ నాయకుడు కూడా అదే మాట్లాడుతున్నాడు ఆయన. దీంతో పాటు రకరకాల విమర్శలు చేస్తున్నాడు ఆయన. వెళ్ళిపోయే వాళ్ళ మీద మాట్లాడుతున్నాడు. పార్టీ నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళు, పోయిన వాళ్ళందరూ అంటే వాళ్ళు స్వార్థపరులుగా చిత్రించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఏదో ప్రయోజనాలు ఆశించి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నాడు. అవతల ట్రాప్ చేస్తున్నాడు అంటున్నాడు. ఇవన్నీ చూపించి బెదిరిస్తున్నారు అంటున్నారు. అలాగే వీళ్ళ మీద వాళ్ళ విమర్శలు ఉన్నాయి. వీళ్ళ దగ్గర చాలా డేటా ఉంది, డేటా చూపించి భయపెట్టి చాలామందిని కట్టేస్తున్నారు, లేకపోతే చాలామంది ఈ పార్టీకే వెళ్ళిపోయే పరిస్థితి అని కాంగ్రెస్ వైపు నుంచి ఒక ప్రచారం ఉంది ఈయన మీద, కేటీఆర్ మీద. అందులో భాగంగానే ఈ మాటలన్నీ నడుస్తున్నాయి. ఈ యుద్ధం, ఇందాక మీరు ప్రస్తావించిన యుద్ధానికి మూలం అది. అయితే భోజరాజు సింహాసనం కథ ఒకటి ఉంది. ఒక రైతు అక్కడ ఉంటాడు, ఒక మంచం మీద కూర్చుని ఉంటాడు. సైన్యం వచ్చి, బాగా ఆకలితో ఉన్నాం, మీ తోటలో పళ్ళు కోసుకు తింటామని అడుగుతారు. మంచం మీద కూర్చున్నటువంటి రైతు, అయ్యయ్యో మీరు దేశ రక్షణ కోసం ఉండే సైనికులు, మీరు ఎన్ని కావాలంటే అన్ని మొత్తం తినేసినా నాకు అభ్యంతరం లేదు, తినేయండి అంటాడు. వాళ్ళు తింటూ ఉంటారు జొరపడి. అతను మంచి దిగుతాడు. మంచి దిగి, ఎవడరా మీరు మా తోటలోకి వచ్చి తినేస్తున్నారని తగాదాకి వెళ్తాడు. ఈ తగాదా జరిగే క్రమంలో మళ్ళీ నెమ్మదిగా మంచి వైపు వెళ్తాడు. అతను వెళ్ళినప్పుడు, అదేంటి మీరు తినొచ్చు కదా అంటాడు. అంటే మంచి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకలాగా, దిగినప్పుడు ఒకలాగా మాట్లాడుతూ ఉంటాడు. అతను ఏంటి మహత్యం అని చెప్పి తవ్వితే కింద భోజరాజు సింహాసనం ఉంటుంది. భోజరాజు సింహాసనం దేశం గురించి, జాతి గురించి ఆలోచిస్తాడు కాబట్టి ఆయన ఆ ఆలోచనల ప్రభావం ఆ సింహాసనం మీద ఉన్నటువంటి రైతుకు కూడా ఉంటుంది అని చెప్పడం ఆ కథ ఉద్దేశం. మనం ఆ కథను ఇక్కడ ఎలా అన్వయించాలంటే, అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఎలా
మాట్లాడేవారు, దిగిన తర్వాత అలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు తన మీద ఎలిగేషన్స్ వస్తే అలా మాట్లాడుతున్నాడు. తాను ఎలిగేషన్స్ పెట్టాలంటే అలా మాట్లాడతాడు. ఎటైనా నాలుగు తిప్పేసి మాట్లాడగలడు ఆయన. ఆ టాక్టికల్ లైన్ ఉంది నాకు అని అనుకుంటాడు. కానీ ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనేది అర్థం చేసుకోలేనంత అమాయక పరిస్థితిలో ప్రజలు లేరు. అలాగే బయట ప్రపంచం కూడా అలా లేదు. ఏ వ్యూహంతో ఆయన నోట్లోంచి ఆ మాట బయటకు వచ్చింది అనేది ఇమ్మీడియట్గా స్కాన్ చేసి వ్యాఖ్యానాలు వచ్చేస్తున్నాయి అటు నుంచి. ఒకటి, ప్రస్తుతం బీఆర్ఎస్ అనే పార్టీ ఒక క్రైసిస్లో ఉంది. ఈ క్రైసిస్ని రకరకాలుగా వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అన్ని పార్టీలు. కాంగ్రెస్ చేస్తోంది, బీజేపీ చేస్తోంది. అన్ని వైపుల నుంచి ఒక అటాక్ అయితే జరుగుతోంది ఆ పార్టీ మీద. ఇప్పుడు ఆ పార్టీని కాపాడుకోవటం అనేది ఒక వ్యవహారం అయితే, తాము అధికారంలో ఉండగా చేసిన కార్యకలాపాలని మరింత రాద్ధాంతం చేసుకుని వాటిని కేసులుగా మార్పించుకునేదాకా విషయం లాక్కూడదు అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఎలా చెయ్యాలి అని. అందుకని వాళ్ళు అనివార్యంగా రేపు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ ఎలక్షన్స్ మీద ఈ ప్రచారాల ప్రభావాలన్నీ పడతాయి. ఒక్క ఎంపీ కూడా బీఆర్ఎస్కి రాకుండా చేయాలనే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోంది. ఇక్కడ మ్యాక్సిమం గెలుచుకోవాలి, ఆ గెలిచిన ఎంపీలని బీజేపీ వైపు నిలబెట్టాలి. నిలబెట్టిన తర్వాత నిలబెట్టడం ద్వారా వాళ్ళు కొంత లబ్ధి పొందాలి అనే ఉద్దేశంతో ఉన్నారు రాజకీయంగా. నిజానికి కవిత గారి అరెస్టు కూడా ఒక రకమైనటువంటి బెదిరింపే కేంద్రం నుంచి. మీ ఎంపీలని రేపు ఎలక్షన్ జరగబోతోంది, తెలంగాణలో మీరు గెలిచేటువంటి ఎంపీలను తీసుకొచ్చి మా దొడ్లో పెట్టండి అనేదే సందేశం, ఆయన అరెస్ట్ ద్వారా ఇవ్వదలుచుకున్న సందేశం. ఇప్పటి వరకు నిజానికి ఆ రోజున ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలు కాలేదు. అమలు కాకముందే జరిగినటువంటి రచ్చ ఇది. ఒక వెర్షన్ అయితే, ప్రాథమిక దశలోనే కవితకి ఢిల్లీ ప్రభుత్వంతో ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించిన ఆనుపానులు కేంద్రంకి అందినాయి. ఆ రోజు నుంచి వాళ్ళు దృష్టి పెట్టి ఉంచారు. దృష్టి పెట్టి ఉంచినప్పుడు వాళ్ళు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడానికి వాళ్ళకు ఒక ప్రోగ్రాం ఉంది. దాని ద్వారా ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వాలనుకున్నారు. కేజ్రీవాల్ని అరెస్ట్ చేసే ముందు కవితను వదిలిపెట్టేసి అతని మీద దాడి చేస్తే పద్ధతిగా ఉండదు కదా. సో ముందు ఎలిగేషన్స్ వచ్చినటువంటి వాళ్ళని, ఆయన ఉప ముఖ్యమంత్రిని వేశారు కదా, సిసోడియాని లోపల వేశారు. ఈ క్రమంలో కవితను కూడా లోపల వేసిన తర్వాత, అరెస్ట్ చేసిన తర్వాతే కేజ్రీవాల్ని అరెస్ట్ చేయాలి. కేజ్రీవాల్ని అరెస్ట్ చేయాలనే నిర్ణయం తీసుకోవటం వలన కవిత గారిని మూసి కవిత గారిని మూసిన ద్వారా బీఆర్ఎస్కి ఏ సందేశం అయితే ఇచ్చారో, కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం ద్వారా మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని ఇండిపెండెంట్ పార్టీలకి రేపు ఎన్నికల్లో మీరు గెలవబోయే ఎంపీలను తీసుకొచ్చి మా దగ్గర పెట్టండి అనేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం అరెస్ట్ చేశారు ఆయన. ఈ లెవెల్లో బీజేపీ నడుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా సరే పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలి, కనీసం 2 ఎన్నికల్లో గెలవాలి అనేటువంటి ప్రోగ్రాంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ జైంట్స్తో ఆయన యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు 2 జాతీయ పార్టీలతో యుద్ధం చేస్తున్నాడు. ఈయన చేసినటువంటి పొరపాటు ఏంటంటే, లోకల్ పార్టీలని ఒక్కదాన్ని బతకనివ్వలేదు. బతకనివ్వకపోవడంతో ఇది సోలో గ్రూప్ అయిపోయి, కాన్సన్ట్రేట్ అయిపోయి, ఈయనకు వ్యతిరేక వర్గం విపరీతంగా ఉంది. అందరూ దాడి చేస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ మీద దాడి చేయని వాడు ఎవడు? తెలంగాణలో కొద్దో గొప్ప ఆలోచన ఉన్న ప్రతి వాళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. ఇంత వ్యతిరేకత ఎలా మూట కట్టుకున్నాం మనం అనేది కూడా ఒకటి ఆలోచించుకోవాలి కదా. ఆయన దీని మీద అటాక్ చేస్తున్నాడు, ఫోన్ ట్యాపింగ్లు వీటన్నిటి మీద. అంటే ఒకటేమో రాజ్య స్వభావాన్ని మాట్లాడుతున్నాడు ఆయన, జనరలైజ్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఎవడైనా చేసేది అదే. నిఘా వ్యవస్థకు సంబంధించిన వ్యవహారం అది. ప్రభుత్వ ప్రమేయం ఏ మేరకు ఉంటుంది, లేదు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల ప్రమేయం ఏ మేరకు ఉంటుందని మాట్లాడాలి. ఇవన్నీ వదిలేసి
తనని తాను సెల్ఫ్గా కాపాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ విమర్శలన్నీ చేస్తున్నాడు, ఈ కామెంట్స్ అన్నీ చేస్తున్నాడు కేటీఆర్ అనే అభిప్రాయం కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇది ప్రమాదకరం. దీని ప్రభావం రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో పడే ప్రమాదం ఉంది. అది గుర్తించి ఆయన కొంచెం నాలికని చేత్తో పట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. ఎక్కడో ఏదో దొరికింది అనుకుని దానికి ఇంకెక్కడో విశ్లేషణ కలిపి అనవసరమైన లీడ్స్ ఇవ్వకుండా ప్రపంచానికి ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది కేటీఆర్. ఓకే.